దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. ధనుసు రాశి వారికి జూలై 2025 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజీ చేస్తున్నందువల్ల మీకు యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే, విద్యార్థులకు ఉన్నత చదువులకు చదువుకోవడానికి చాలా అనుకూలమైన సమయం. వివాహాది శుభకార్యాలు కూడా చాలా వరకు అనుకూలమైన సమయం. సంతాన యోగం కలుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి యోగదాయకంగా ఉంటుంది. భాగస్వామి వ్యాపారానికి కూడా అనుకూలమైన సమయం అనే చెప్పాలి. కొత్త గృహము, వాహనం కొనుక్కోవడానికి కూడా అనుకూలమైన సమయం. కొనగలుగుతారు కూడా. అండ్ వృత్తి యందు ప్రమోషన్స్ అనుకూలమైన సమయం అని చెప్పాలి. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ వృత్తి ఉద్యోగాల్లో పై అధికారుల చేత గుర్తింపు వస్తుంది. అండ్ బంగారం వ్యాపారంలో కూడా చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది. తల్లిదండ్రులు రావాల్సిన ఆస్తి అండ్ చేతికి అందుతుంది. తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే ఇక్కడ మనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ చాలా వరకు ఓవర్ కాన్ఫిడెన్స్గా మనము స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయడానికి అలా చేయనికపోతే ఇబ్బంది వస్తుంది, నష్టపోతారు. కొత్త మిత్రుల చేత కూడా, కొత్త ఫ్రెండ్స్ చేత కూడా మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్ చేత ఇప్పుడు కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. అండ్ వాళ్ళ సలహాల ప్రకారం నష్టపోయే అవకాశం ఉంది, మీ పర్సనల్గా కూడా. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. 1-2 సార్లు చూసుకోండి. ఎందుకంటే చిన్న కరెక్షన్, చిన్న ప్రాబ్లంకే డాక్యుమెంట్ మనకు అనుకూల సమయానికి మనకు డాక్యుమెంటేషన్ జరగక దానివల్ల కొద్దిగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. ఇక సంతానంలో కూడా కొన్ని చికాకులు వచ్చే అవకాశం ఉంది. ఇక రత్నాల పరంగా పెట్టుకోవాల్సింది మాత్రం పగడము, కనక విశ్రాము 2 రత్నాలు ధరించాలి. ఇకపోతే అనుకూలమైన తేదీలు ఏంటంటే 6, 10, 13, 17, 20, 21 మోస్ట్ సూటబుల్ డేట్స్. ఈ తేదీలను అనుకూలంగా మీరు ఈ మంత్ ప్రణాళిక చేసుకోండి. నాట్ సూటబుల్ డేట్స్ ఏంటంటే 3, 4, 14, 18, 19, 24 ఈ తేదీలు సూటబుల్ కాదు. ఈ తేదీలను అవాయిడ్ చేయండి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన డేట్స్ను నోట్ చేసుకోండి. దీని ప్రకారం ముందుకెళ్ళండి. ఇంకా ఏ వివరాలు కావాలన్నా దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉంటారు. ప్రతి బ్రాంచ్లో ఉంటారు. హెడ్ ఆఫీస్లో అయితే ఇంకా చాలామంది ఉంటారు. సో ఇట్లా ఈ విధంగా మీకు కరెక్ట్ అడ్వైజు, కరెక్ట్ రత్నం అనేది ఓన్లీ దివ్య డైమండ్స్ నుండే మీకు లభించే అవకాశం ఉంది. ఎందుకంటే నేను చూశాను చాలా యాంగిల్స్లో. చాలామంది దివ్య డైమండ్సే 30 సంవత్సరాలుగా మీకు సర్టిఫికేట్ లేకుండా రత్నాలు కొనద్దని చెప్పడం వల్ల ప్రతి ఒక్కరు డూప్లికేట్ అమ్మేటోడు కూడా ఇప్పుడు నార్మల్గా అథెంటిక్ సర్టిఫికేట్ ఎలా ఉంటుందో దానికంటే లావుగా, మందంగా, అందంగా చేస్తున్నారు. ఎంత మందంగా, లావుగా ఉన్నా, అందంగా ఉన్నా దానివల్ల ప్రయోజనం లేదు. అర్హతలు చూసుకోవాలి, క్వాలిఫికేషన్స్ చూసుకోవాలి. అవి చూసుకోనంత వరకు మీకు ప్రతి పీస్ ఆఫ్ పేపర్ సర్టిఫికేట్ కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి పీస్ ఆఫ్ పేపర్ సర్టిఫికేట్ కాదు. ఇలా రకరకాల పద్ధతులు ఇస్తున్నారు. కొందరు ఏం చదివారు, ఏం టెస్ట్ చేశారు కూడా ఉండదు. జస్ట్ లైక్ దట్ ఫేక్గా ఉంటుంది. అది ఎలా అంటే గ్యారంటీ కార్డు కూడా అన్యాయం, దానికంటే అన్యాయంగా ఉంటుంది. అది మీరు గమనించండి. ఆన్లైన్లో కూడా చాలామంది అమ్ముతున్నారు. మీకు తెలుసా అండి, 300కి 400కి 5 క్యారెట్లు అమ్మేస్తున్నారు. రత్నం ఎక్కడ కొన్ని లక్షలలో ఉంటుంది సుపీరియర్ క్వాలిటీ రత్నాలు, కోట్లలో పోతుంది అమూల్యమైన రత్నాలు. అలాంటి రత్నాలు 300లకు 400లకు అమ్ముతున్నారు ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద కూడా. సో రకరకాల పద్ధతులు డూప్లికేట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. బీ కేర్ఫుల్ అండి. నిజంగా రత్నాలు అనేది మనిషి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మనిషి ఆలోచన విధానం మార్చే శక్తి ఉంది. కాబట్టి మీరు మంచి రత్నం, జాతి రత్నాన్ని పొందే ప్రయత్నం చేయండి. దివ్య డైమండ్స్లో మాత్రం రైట్ అడ్వైజు, కరెక్ట్ జెమ్ స్టోను, ఇక దాని మేకింగ్, ముహూర్తము అన్ని రకాలు ఉంటుంది. ఎనర్జైజింగ్, స్పిరిచువల్గా ఎట్లా క్లీనింగ్ చేస్తారు, ఇలాంటి అన్ని అంశాలు దివ్య డైమండ్స్లో ఉంటాయి. కాబట్టి మీరు మా కన్సర్న్ కూడా ఒకటి ఏంటంటే, ఈ దివ్య డైమండ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి నిజంగా రత్నం ప్రభావం అందాలని ఇది మా సిన్సియర్ కన్సర్న్ అండి. అందుకోసమే మేము ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటాం. సో అందుకే గత 30 సంవత్సరాలుగా దివ్య డైమండ్స్ స్టిల్ సర్వింగ్ ద పబ్లిక్. అంటే బికాస్ ఆఫ్ అవర్ నిస్వార్థమైన ఇలాంటి వ్యాపారం, ఎంత వ్యాపారమైనా ఇంత ట్రాన్స్పరెంట్ విధానంగా చేస్తున్నాం. కాబట్టి లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. మీరు చూడండి, కమర్షియల్గా ఉన్న వాళ్ళు మధ్యన వస్తారు, మధ్యన వెళ్ళిపోతూనే ఉన్నారు. కొన్నాళ్ళు వాళ్ళ భాగవతం ఉంటుంది. వాళ్ళు చెప్పే మాయ మాటలకు చాలామంది కొందరు తెలియక పడిపోతారు. మళ్ళీ తర్వాత వాళ్ళు రియలైజ్ అయిపోతున్నారు. సో ఇలాగ మార్కెట్లో జరుగుతున్న ట్రెండు. అండ్ ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకుంటున్నారు. సో బీ కేర్ఫుల్ ఇన్ బయింగ్ ద జెమ్ స్టోన్స్. ఎనీ డౌట్ ఉన్నా మీరు ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్.